నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా శివుడికి జరిగిన రుద్రాభిషేకాన్ని ఈరోజు వీడియోలో చూడండి. ముందుగా అయితే గణపతి పూజ, ఆ తదుపరి పుణ్యాహవచనం, ఆ తర్వాత కలశారాధన జరిగింది. ఆ తర్వాత మంత్రాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం మొదలైందండి. శుద్ధ జలము, ఆ తదుపరి స్వామివారికి ఆవు పాలతో అభిషేకం జరుగుతుంది. చూడండి, ఆవు పాలు పడిన తర్వాత ఆ శివలింగం తెల్లగా కనబడుతుంది. ఆ తదుపరి స్వామివారికి పెరుగుతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. దర్శనం చేసుకోండి. ఆ తదుపరి మధురం అంటే తేనెతో జరుగుతుంది. ఆ తర్వాత చక్కెరతో జరుగుతుంది. ఆ తదుపరి స్వామివారికి ఆవు నెయ్యితో అభిషేకం జరుగుతుంది. దర్శనం చేసుకోండి. ఆ తర్వాత స్వామివారికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం జరుగుతుంది. దర్శనం చేసుకోండి. ఈ విధంగా అయితే రుద్రాభిషేకం అనేది ప్రారంభమై ముగుస్తుంది. చూడండి, వీడియోని చివరి వరకు చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది కాబట్టి చూడండి. తదుపరి గంధంతో అలంకరణ, అభిషేకము, ఆ తర్వాత పసుపుతో అలంకరణ, అలాగే అభిషేకము, ఆ తదుపరి కుంకుమతో అలంకరణ, అభిషేకము. ఈ విధంగా అయితే అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఉంది, కాకపోతే స్లోగానే జరిగిందండి. ఇంకా చాలాసేపు జరిగింది, కాకపోతే అయితే అభిషేకం అయితే పూర్తయింది. ఆ తదుపరి స్వామివారికి పంచెతో అలాగే నెమలి పింఛంతో అలంకరణ చేసి స్వామివారికి అర్చన జరుగుతుంది. చూస్తున్నారు కదా, స్వామివారికి ఒక్కొక్క నామంతో ఆ స్వామివారికి అలా పుష్పాలు సమర్పిస్తూ, ఎర్రగన్నేరు పూలండి అవి, అలా స్వామివారికి సమర్పిస్తూ ఈ విధంగా అయితే స్వామివారి యొక్క అభిషేకము మరియు అలంకరణ మరియు ఈ విధంగా అలంకరణ పూజా కార్యక్రమం కూడా జరిగిందండి. స్వామివారిని మీ అందరూ కూడా దర్శనం చేసుకుంటారు. ఇది ఒకసారి పెట్టానండి, మరొకసారి మీ అందరూ కూడా చూస్తారని స్వామివారి యొక్క అర్చనను మీకు కూడా చూపిస్తున్నాను. చూడండి, స్వామివారికి ఒక్కొక్క నామంతో ఓం శివాయ నమః అంటూ స్టార్ట్ చేసి అలా స్వామివారికి ఒక్కొక్క నామంతో ఒక్కొక్క పుష్పాన్ని స్వామివారికి సమర్పిస్తూ పూజా కార్యక్రమం చేశామండి. స్వామివారిని తెల్ల పంచ మరియు గ్రీన్ కలరు, రెడ్, గోల్డ్ కలిపిన ఒక పైపంచను వేసాము. అలాగే ఆ లాంగ్ నెక్లెస్ ఉంది కదండి, తిరుమలలో తీసుకున్నాను, అప్పుడు వేసింది. తర్వాత నెమలిపించము స్వామివారికి చూసారా, నామాలు అడ్డనామాలు 3 పెట్టి మధ్యలో కుంకుమతో అలంకరించాను. గ్రంథము కుంకుమతో అలంకరించాను. చూడండి, కొబ్బరికాయలు కూడా స్వామివారికి సమర్పించాను. అలాగే స్వామివారిని దగ్గరగా చూపిస్తున్నాను. చూడండి, స్వామివారు చిన్నగా ఉన్నా కానీ చాలా బాగున్నారండి. నేను తయారు చేశాను మట్టితో. ఇప్పుడు కొత్త వీడియోలు కూడా వచ్చినాయండి మట్టితో చేసిన శివలింగాలని, అవి కూడా చూడండి. మీరు కూడా నచ్చితే ముందుగా అయితే నా ఛానల్ని చూస్తున్న వారందరికీ కూడా నమస్కారాలండి, ధన్యవాదాలు. అలాగే ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ మహాదేవుడి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఆ స్వామివారి యొక్క కరుణ మీ అందరి మీద ఉంటుందని భావిస్తున్నాను. స్వామివారిని చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. ఒక నిమిషం పాటు స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి. అప్పుడు కిందప్పుడండి మాది పూజా రూము, అప్పుడు తీసిన వీడియో అండి ఇది. ఆ తర్వాత లైట్లన్నీ కట్టేసి దీపాల కాంతుల్లో స్వామివారిని చూడండి. అప్పుడు బాగున్నారు. చూడండి, లైట్లు వేసినప్పుడు ఎలా ఉన్నారో లైట్లు తీసినా కూడా అలానే కనపడుతున్నారు. చాలా అందంగా కనపడుతున్నారు స్వామివారిని. అదిగోండి, జూమ్ కూడా చేస్తున్నాను దీపాల కాంతుల్లో. అవి అప్పుడు మనం విభూతి పూసాం కదండి, అది ఎండిపోతే చాలా బాగుంటుందండి, బ్రైట్గా వైట్ కలర్లో కనపడుతుంది. ఆ తర్వాత స్వామివారికి దివ్యమంగళ నీరాజనం ఇస్తున్నాను. దర్శనం చేసుకోండి స్వామివారికి. ఈ విధంగా అయితే పూజా కార్యక్రమాలు అయిపోయినాయి. రుద్రాభిషేకం తర్వాత స్వామివారికి ఈ విధంగా అయితే హారతి ఇచ్చి నైవేద్యం కూడా సమర్పించాను. అవి చూపించలేదు, కాకపోతే ఈ విధంగా అయితే స్వామివారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేశాము. ఈ విధంగా స్వామివారికి హారతి ఇచ్చాను, అది కూడా మీరు కూడా అద్దుకోండి. ఇదండి ఈరోజు వీడియో. స్వామివారిని మీరందరూ కూడా దర్శనం చేసుకున్నారని భావిస్తున్నాను. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శివుడికి విష్ణుమూర్తికి భేదం లేని మంత్రం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.